ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, ఆయన ధరించే వస్త్రాలు యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయని, ఎందుకు ఆ ప్రధాన యాజకుని వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, యాజకుడు ఎట్టివాడో ప్రధాన యాజకుడు ఎట్టివాడో యాజకుడు అట్టివాడై ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎట్టివారో ఆయన పిల్లలైన మనం కూడా అట్టివారిగా ఉండాలి. యాజకులు అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు యాజక సమూహమై ఉన్నారు. మంచిది. ఆ యాజకుని వస్త్రాలను గురించి మనం ధ్యానించేటప్పుడు మొదట ఏఫోదును ధరించాడని, రెండవది భుజాల మీద లేత పచ్చలు ధరించాడని, మూడవది ఛాతి భాగాన న్యాయ విధాన పథకాన్ని ధరించాడని, నాలుగవది ఆ న్యాయ విధాన పథకం లోపట ఊరీము తుమ్మీమును ధరించాడని, ఆ తర్వాత బంగారు ఉంగరాలు బంగారు గొలుసులు తను ధరించాడని, ఆ తర్వాత నీలి రంగు నిలువు టంగి ధరించాడని దీన్ని ధ్యానిస్తూ చివరికి ఈ నిలువు టంగి దగ్గరికి వచ్చేసరికి అడుగు భాగాన దానిమ్మ పండ్లు బంగారు గంటలు, దానిమ్మ పండ్లు బంగారు గంటలు, దానిమ్మ పండ్లు బంగారు గంటలు. చెప్పండి ఒకసారి. నీలి రంగు ఏఫోదు దారపు దిగువ భాగాన నీలి దారంతో చేయబడిన ఏఫోదు నిలువు టంగి అడుగు భాగాన దానిమ్మ పండ్లు బంగారు గంటలు. ఎందుకు దానిమ్మ పండ్లు బంగారు గంటలు ధరించేవాడు? ధరించడానికి కలిగిన కారణం ఏంటి? దీనిలో నుంచి దేవుడు మనకు నేర్పాలని ఉద్దేశిస్తున్న దివ్యమైన ఆలోచనలు ఏంటి? ఈ సెషన్లో, సెకండ్ సెషన్లో మనం వినబోతూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడి బలపరుచున్నట్లుగా స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. దీన్ని దానిమ్మ పండు అంటారు కదా. వాస్తవంగా అక్షరార్థమైన దానిమ్మ పండును యాజకుడు ధరించలేదు, కానీ నీలి ధూమ్ర రక్తవర్ణంతో తయారు చేయబడిన, అంటే దారంతో తయారు చేయబడిన ఆ దానిమ్మ పండును యాజకుడు తన పాదముల క్రింద నీలిరంగు కలిగిన ఎఫోదు కింద భాగాన దీన్ని ధరించేవాడు. దానిమ్మ పండు మధ్యలో బంగారు గంట. దానిమ్మ పండు అనయా, మరి దానిమ్మ పండు తెచ్చారు, బంగారు గంట కూడా తీసుకురాకూడదా అని అనకండి. సరే, దానిమ్మ పండు. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, టకమని సమాధానం చెప్పండి. దానిమ్మ పండు ఇది పూర్తిగా పండిందా కాదా అనేది ఎట్లా చెప్పగలుగుతాం? తినటం అయితే తిన్నాం కానీ గారు, దానిమ్మ పండు ఇది పండింది, పూర్తిగా పండింది. దీని విత్తనాల్లో ఒగరుండదు, పూర్తిగా పండిన పండు అని ఎలా మనం చెప్పగలుగుతాం? ఏంటి, పండును కోసి చెప్తారా అంటే ఆడు కొయ్యనిస్తాడా ఏంటి? రమేష్ అన్న, పండు ఇది పండిందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంటే ఎట్టమ్మా? కలర్ ఒకటి చెప్పేది పెద్దగా చెప్పండి. కలర్ అంటే కలర్ ఎట్లా ఉండాలి? ఎర్రగా ఉండాలి. ఇంకా సైజు బట్టి. మరి చిన్న కాయలు ఉంటాయి కదా తల్లి, అంటే ఇంతలా ఉంటేనే పండింది అంటావా? చిన్న కాయలు ఉంటాయి కదా, మరి అది చిన్నగానే ఉంటుంది కదా. ఇంకా రైట్, సరే నేను చెప్తాను. దానిమ్మ పండు ఇప్పటి నుంచి తెలుసుకోండి. మీరు కొనడానికి వెళ్ళినప్పుడు దానిమ్మ పండు పండిందా లేదా దేన్ని బట్టి చెప్పగలుగుతామంటే, దీని పై భాగం ఉంది చూసారా, పూర్తిగా ఇట్లా విచ్చుకుంటుంది. పూర్తిగా ఇట్లా విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్న దాన్ని బట్టి ఇది పండిన పండు అని చెప్పగలుగుతాం. అవునా? అవును. ఈ పై భాగాన్ని బట్టి ఇది పండింది. రైట్. దీని విత్తనాలు తీయగా ఉంటాయి, దీనిలో ఒగరు కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, దీని నీళ్లు తీయదనంగా ఉంటాయి, ఇది పండిన పండు అని ఈ చివరి భాగాన
విచ్చుకున్న దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఆఖరి ప్రశ్న రెండవది, విచ్చుకున్న ఈ పై భాగం మీకు గుర్తుండి ఏ ఆకారంలో ఉంటుంది? ఎవరో పెద్దగా చెప్పాలి. తల్లే చెప్తల్లి, చెప్తాడు. అద్భుతం. ఏ పండుగ లేని ప్రత్యేకత. సృష్టిలో ఎన్నో వృక్షఫలాలు ఉన్నాయి. ఏ వృక్షఫలాలకి లేనటువంటి ఓ ప్రత్యేకమైన గుణం దానిమ్మ పండు. ఇది విచ్చుకుంది అంటే దీని పై భాగం ఒక కిరీటం లాగా ఉంటుంది, ఒక కిరీటం లాగా ఉంటుంది. అవునా అన్న, ఎప్పటికీ చాలా పళ్ళు తిన్నాం కానీ ఏ రోజు కనిపెట్టలేదన్నా. రైట్. దీని పై భాగం కిరీటం లాగా ఉంటుంది. ఇది పూర్తిగా పండిన పండు అని అది విచ్చుకున్న దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. దానిమ్మ పండును ఎందుకు యాజకుడు ధరించాడు? అంత మాత్రమే కాదు, సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఇటువైపు ఒక స్తంభం, ఇటువైపు ఒక స్తంభం, ఒక స్తంభానికి బోయాజు అని, ఇంకొక స్తంభానికి యాకీను అని స్తంభాలు కట్టి, ఆ స్తంభాల పైభాగాన, దాని చుట్టూత పైభాగాన, ఆ స్తంభాల పైభాగాన దానిమ్మ పండ్లు ఆకారాన్ని వేలాడదీసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ స్థలంలో స్తంభాలకు పైభాగాన దానిమ్మ పండ్లను వేలాడదీశాడు? యాజకుడు ధరించినటువంటి వస్త్రాలలో ఎందుకు దానిమ్మ పండ్లను తయారు చేశాడు? ఆ దానిమ్మ పండు చివరి భాగం అంటే అడుగు భాగం కిరీటంలాగా ఎందుకు ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ క్రైస్తవుడైతే దానిమ్మ పండులాగా బ్రతుకుతాడో వాడి తల మీద దేవుడు కిరీటాన్ని ఉంచుతాడు. ఏ క్రైస్తవుడైతే దానిమ్మ పండులాగా బ్రతుకుతాడో వాడిని దేశం యొక్క ఉన్నత స్థలంలో కూర్చోబెడతాడు. ఏ క్రైస్తవుడైతే దానిమ్మ పండులాగా బ్రతుకుతాడో, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను ధరించి వెళ్తాడు అని విన్నాం కదా. ఏ క్రైస్తవుడైతే దానిమ్మ పండులాగా బ్రతుకుతాడో ఆ క్రైస్తవుడు పరలోక పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే వాడిగా దేవుడు ఆ బిడ్డను నిలవబెడతాడు. నా ప్రార్థన, ఈ భూమి మీద మీరు బ్రతుకుతున్న దినాలంతట్లో మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు కూర్చోబెట్టునుగాక. లేఖనాల్లో దేవుడు అంటాడు కదా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని కూర్చోబెడతాను. రెండవది, మన ప్రధాన యాజకుడు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు, భూమి మీద నుండి తీసుకుని వెళ్ళిన తర్వాత పరిశుద్ధ పట్టణంగా పిలువబడుతున్న పరలోక పట్టణంలో ప్రవేశించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. జయించిన ప్రతి వాణి తల మీద చెప్పండి, ఏం పెడతారు? జయించిన ప్రతి వాణి తల మీద దేవుడు కిరీటాన్ని ఉంచునుగాక. మంచిది. దానిమ్మ పండులాగా బ్రతకటం అంటే ఏంటి? విచిత్రం. సృష్టిలో ఏ పండైనా మ్యాక్సిమం ఏ వృక్ష ఫలమైనా అది బ్రతకాలి. తాను బ్రతుకుతూ ఫలాలిస్తూ అనేకులను బ్రతికించాలంటే నేల సారవంతమైంది అయి ఉండాలి. రెండవది, నీటి సదుపాయం పుష్కలంగా ఉండాలి. నీటి సదుపాయం లేదనుకోండి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, నీటి సదుపాయం ఉండాలి. ఇంకా కొన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, నీటి సదుపాయాలు ఉంటేనే ఆ వృక్ష ఫలాలు సమృద్ధిగా ఫలాలు ఇస్తాయి. అరటి తోట ఉంది, అరటి తోటకి నీళ్లు ఉండాలా? నీళ్లు లేకపోయినా అది పండుతుందా? నోరు తెరిచి చెప్పండి తల్లే. అమ్మ, మీరు కావాలంటే చూడండి, ఆంధ్ర ప్రాంతంలో అరటి తోటలు ఎక్కువ ఎక్కడుంటాయంటే రావులపాలెం. నీకు దండం పెడతావు నాయన. రావులపాలెం కరెక్టే. రావులపాలెంలో ఏముంది? బస్టాండ్ ఉందని చెప్పక నాయన. రేపల్లె కృష్ణా జిల్లా బార్డర్ ఉంది చూసారా? అదే నదీ తీర ప్రాంతాలు ఉన్నాయి చూసారా? గోదావరి నదీ తీర ప్రాంతాలు ఉన్నాయి చూసారా? నీళ్ళు ఎక్కడ పుష్కలంగా ఉంటాయో అక్కడ అరటి తోట విస్తారంగా పండుతుంది.
సహజంగా ఏ వృక్ష ఫలమైనా సమృద్ధిగా పండాలంటే నీరు పుష్కలంగా దొరకాలి, రెండవది భూమి సరైనదై ఉండాలి. ఈ దానిమ్మ చెట్టు లేకపోతే దానిమ్మ పండు ఉంది చూసారా, ఎడారిలో కూడా పెరగగలదు. నీరు సరిగ్గా లేని పుష్కలంగా దొరకని ప్రాంతాలలో కూడా సమృద్ధిగా పండగలిగే వృక్ష ఫలాలలో ఒకటి దానిమ్మ. దైవజనమ, ఎడారిలో కూడా పెరగగలిగే వృక్షఫలం దానిమ్మ. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అనేవాడు చుట్టూతో భక్తిపరులు ఉన్నారు కాబట్టి నేను భక్తిపరుని అవుతా, నా చుట్టూతో భక్తిహీనులు ఉన్నారు, నా చుట్టూతో ప్రార్థన లేని వాళ్ళు ఉన్నారు, నా చుట్టూతో తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, అందుకని నేను భక్తిగా బ్రతకలేకపోతున్నాను అనేవాడిగా కాక, నీ చుట్టూత తాగుబోతులున్నా, నీ చుట్టూత తిరుగుబోతులున్నా, నీ చుట్టూత భక్తిహీనులున్నా, అసలు దేవుడంటే ఇష్టపడని కరుడు కట్టిన వ్యక్తులు నీ చుట్టూతో ఉన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే నీ చుట్టూత బురదలాంటి వ్యక్తులున్నా, ఆ బురదలాంటి వ్యక్తుల మధ్యలో తామర వృక్షంలాగా నువ్వు ఎదిగేటువంటి వాడిగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? నక్షత్రాలు ప్రకాశవంతంగా ఎప్పుడు కనపడతాయి? అంతా చీకటి, చెమ్మ చీకటి, ఏవి కనపడినప్పుడు ఆకాశంలో కాంతులు ఈనుతూ మిణుకు మిణుకుమంటూ మెరుస్తాయే, అందుకనే నక్షత్రాలు గుర్తించబడ్డాయి. అయ్యా, నువ్వు బ్రతికే సమాజం ఎడారి లాంటిది. మంచితనం ఇంత కూడా లేని దినాలు గడిచే కొద్దీ ఓ భ్రష్ట సమాజంలోకి మనం వెళ్తూ ఉన్నాం, దయనీయమైన స్థితిలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రజల పరిస్థితి, ఒక వయసు వచ్చిన తర్వాత తప్పు చేసేవాళ్ళు. ఓ 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, ఒక వయసు వచ్చిన తర్వాత మనిషి తప్పులో పడేవాడు, తప్పు అంటే ఏంటో తెలుసుకునేవాడు. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటో తెలుసా? వయసుతో పరిమితం లేదు, చిన్నతనం నుంచే ముక్కు పచ్చలారని పసి వయసు నుండే లోకం చెడుతనాన్ని జుర్రుకుంటున్నటువంటి వయసు. 10-11 సంవత్సరాల వయసు వచ్చేసరికి సమాజంలో మనుషులు దారి తప్పిపోతున్నారు. ఎప్పటి వరకు దారి తప్పిపోతున్నారు? పండు ముసలివాని వరకు మనిషిని పాపం విడిచిపెట్టని అలాంటి ప్రస్థలోకంలో బ్రతుకుతున్నాం. ఇలాంటి ఎండిన ఎడారి లాంటి ఈ ప్రాంతంలో చూడండి, ఎడారి లాంటి ఈ ప్రాంతంలో నీరు దొరకకపోయినా, అనుకూలమైన వాతావరణం లేకపోయినా, ఎండిన ఎడారిలో దానిమ్మ మొలచినట్లుగా, దానిమ్మ చెట్టు అయినట్లుగా, దానిమ్మ ఫలాలు ఇచ్చినట్లుగా పాపపు ఈ లోకంలో, ఎండిపోయిన ఈ లోకంలో, భక్తిలో ఎండిపోయిన ఈ లోకంలో దానిమ్మలాగా ఎవరు చిగురిస్తారో వారిని దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. వారి తలల మీద దేవుడు కిరీటాన్ని ఉంచుతాడు. వాటన్నిటికంటే విశేషంగా అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే కృప దేవుడు మనకు దయచేయును గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎడారిలో ఫలించిన దానిమ్మలో. ఎక్కడ? ఎడారిలో ఫలించిన దానిమ్మలో. యోసేపు అన్నలంతా ఎడారి. యోసేపు అక్కడి నుంచి బయలుదేరి తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఒక విచిత్రమైన దయనీయమైన పరిస్థితి ఏంటంటే, ఒకరోజు ఐగుప్తు రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ రాజు దగ్గర షారా యొక్క అందాన్ని గురించి పొగుడుతున్నారు. రాజా, మన దేశంలో ఒక అమ్మాయి వచ్చింది రాజా, అసలు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి ముక్కు ఎంత బాగుందో తెలుసా? ఆ అమ్మాయి నీ భార్య అయితే ఎంత బాగుండో కదా రాజా అని రాజుగారి దగ్గర పరాయి వాని భార్య షారా అందాన్ని గురించి పొగుడుతున్నారు. ఆ షారాను తన ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని కృప ముట్టలేదు, అది వేరే సంగతి. అయితే నేను మీతో చెప్తున్న మాట, రాజే అంత దిగజారిపోతే దేశం ఎంత దిగజారిపోయి ఉంటుంది? సామెత ఒకటి ఉంటుంది కదా, యథా రాజా తదా ప్రజ. రాజే అంత దిగజారిపోతే దేశ ప్రజలు ఇంకా దిగజారిపోయారు. నీతి విలువలు లేవు, పవిత్రత లేదు. పవిత్రత భూతత్వం పెట్టి వెతికిన కనపడని ఆ అపవిత్రమైన ఐగుప్తు దేశంలో, దేవా
ఇదిగో నేనున్నా నీ కొరకు, నేను వాళ్ళలాగా బ్రతకనయ్యా, వీళ్ళలాగా అపవిత్రపు రుచులో నేను చిక్కుకోనయ్యా, దానిమ్మ పండు ఎడారిలో బ్రతికినట్లుగా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పవిత్రత లేని చోట పవిత్రంగా బ్రతికాడు యోసేపు. అందుకనే యోసేపు తల మీద దేవుడు కిరీటాన్ని ఉంచాడు. తమ్ముళ్ళారా, ఒకసారి నా వైపు చూడండి. మీ చుట్టూతా మీరు బ్రతికే స్థలాల్లో పవిత్రత లేని యవనతరం ఉంటుంది, పాపాన్ని జురుకునే ఎవరితనం ఉంటుంది. వాళ్ళలాగా నువ్వు బ్రతికేవనుకో, నువ్వెట్లా దానిమ్మ పండు అవుతావు? వాళ్ళలాగా నువ్వు జీవించావనుకో, నీవెలా దానిమ్మ పండు అవుతావు? అపవిత్రమైన వాళ్ళ మధ్యలో నువ్వు పవిత్రంగా బ్రతికితే రేపు ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు రెప్పపాటు కాలంలో మన దేహాలు రూపాంతరం చెంది పరలోకంలో ప్రవేశించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్తాం గట్టిగా ఆమెన్. షిలోహు మందిరానికి వచ్చాడు. ఎవరు? చిన్న పిల్లవాడిగా సమూయేలు. తాను వచ్చేటప్పటికీ ఆ మందిరం చెడిపోయింది. చిన్నతనం నుంచి తన కళ్ళతో పాపాన్ని చూశాడు, తన చెవులతో పాపాన్ని గూర్చిన వార్తలు విన్నాడు. ఎవరయ్యా షిలోహు మందిరంలో తప్పు చేసింది? అక్కడ యాజకులుగా ఉన్నవాళ్ళే దేవుని సన్నిధిలో తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత రైట్, వీళ్ళు తప్పు చేశారు, రేపు నేనేదైనా తప్పు చేస్తే వీళ్ళు నన్ను గద్దించరుగా, చూసి చూడనట్టు పోతారు కదా, ఇదేరా అద్భుతమైన ఛాన్స్ అని వాళ్ళలాగా తప్పు చేయొచ్చు కదా. నేను ఒక మాట అంటా, తండ్రి స్మోకింగ్ చేస్తున్నాడు, కొడుకు కళ్ళతో చూశాడు. తండ్రి రోజు ఇంట్లో స్మోకింగ్ చేస్తున్నాడు, కళ్ళతో కొడుకు చూస్తూ ఉన్నాడు. ఆ కొడుకు తాను ప్రైవేట్గా కానీ ఇంట్లో కానీ లేదా చాటును కానీ స్మోకింగ్ చేయటానికి భయపడతాడా? ఎందుకు భయపడ్డావు? ఆల్రెడీ మా నాన్న నాకు రూట్ మ్యాప్ చూపించాడుగా, నాన్న నేను వెళ్ళే త్రోవలో నువ్వు కూడా వెళ్ళరా నాయన అని ఆల్రెడీ మార్గం చూపించాడు కదా. రైట్, మా నాన్న తాగుతున్నాడు, నేను తాగితే ఏమంటాడు? ఈజీగా వాడు తప్పు చేయగలుగుతాడు. నాయకులే తప్పు చేసినప్పుడు నేను చేస్తే తప్పేముంది, నన్నేమనరో అని దాన్ని ఛాన్స్గా తీసుకొని సమూయేలు తప్పు చేయొచ్చు. విచిత్రం ఏంటో తెలుసా? దారి తప్పిన చోట సరి అయిన దారిలో నడిచాడు భక్తుడైనటువంటి సమూయేలు. దైవ భయం లేని చోట భయం కలిగిన వాడిగా బ్రతికాడు. అందుకనే ఏం జరిగింది? దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఊరు పేరు లేని సమూయేలును ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. అమ్మా విన్నారా? ఒకవేళ ఈ పట్టణానికి ఊరు పేరు లేని దానిగా వచ్చేవేమో, ఊరు పేరు లేని త్రోసివేయబడిన తృణీకరించబడిన జనాంగంగా మీరు బ్రతుకుతున్న చోట మిమ్మల్ని చూసినవాడు ఈడెంత, ఈడు బ్రతికెంత, ఇది ఎంత, దీని బ్రతికెంత, మా గ్రామంలోనే ఇది తృణీకరించబడింది, మా పట్టణంలోనే వీడు వెలివేయబడిన వాడు, మా సమాజంలోనే చిన్నచూపు చూడబడిన వాడని ఒకవేళ ఈ పట్టణంలో మీరు బ్రతుకుతున్న స్థలాలలో సమాజం చేత వెలివేయబడిన వారేమో. సమూయేలు ఊరు పేరు లేనివాడు. ఆ ఊరు పేరు లేనివాడి పేరు ఊరూరా వినబడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఎందుకో చెప్పంటారా? ఒక్కటే కారణం, దైవ భయం లేని చోట అనండి, దైవ భయం లేని చోట దైవ భయం కలిగి బ్రతికాడు. భక్తుడు లేని చోట ఇదిగో నేనున్నాను ప్రభా నీ కొరకు బ్రతికేవాడిని, ఇదిగో నేనున్నాను ప్రభా నీ కొరకు నడిచేవాడిని అని భక్తులు లేని చోట భక్తిగా బ్రతికారు. అందుకనే వాళ్ళ తలల మీద దేవుడు కిరీటాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్తాం ఆమెన్. బబులోను దేశం అది పూర్తిగా అన్య దేశం. భక్తుడు దానియేలు బ్రతుకులో ఆదివారపు ఆరాధన లేదు, పాస్టర్ గారు లేడు, చర్చియే లేదు, సమాజంగా కూడుకొని ప్రార్థన చేసే భక్తులు లేరు. అద్భుతం తెలుసా? ప్రార్థనా పరులు లేని చోట ఒక ప్రార్థనా పరుడు లేచాడు. ఎండిపోయిన ప్రాంతాలు అవి, ఎండిపోయిన ప్రాంతాలు. ఆ ఎండిపోయిన ప్రాంతాలలో నోరు తెరిచి ప్రార్థించే భక్తుడు ఒక్కడు లేకపోయినా ఆ ఎడారిలో భక్తుడైనటువంటి దానియేలు ప్రార్థనా పరుడుగా దేవుని కొరకు బ్రతికాడు. అయ్యా విన్నారా? ఐగుప్తు పాపభీతి లేనిది, షిలోహు మందిరం దైవ భయం లేనిది, బబులోను రాజ్యం వెతికిన ప్రార్థన కనపడని ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతాలలో ఈ ప్రజలు దేవుని కొరకు భక్తిగా బ్రతకటాన్ని బట్టి వాళ్ళని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు?
దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టాడు. నా చేతులెత్తి దీవిస్తున్న మిమ్మలను మీ పిల్లలను దేశం యొక్క ఉన్నత స్థలాలలో నా ప్రభు కూర్చోబెట్టునుగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. సరే, ఇంకొక మాట అడిగి తర్వాత విషయానికి వెళ్తాను. అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ఏది? అన్ని నామముల కంటే శిఖరాన ఉన్నటువంటి నామం ఏది? యేసుక్రీస్తు వారు కూడా ఎవరో తెలుసా? ఎడారిలో మొలిచిన మొక్క. ఎడారిలో, ఈ దానిమ్మ పండు నీరు సరిగ్గా దొరకని స్థలాలలో, నేల సరిగ్గా లేని స్థలాలలో, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానిమ్మ మొలచినట్లుగా యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాలలో నతానియేలు దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు, నజరేతులో నుంచి మెస్సయ్య వచ్చాడు, మీకు తెలుసా? ఇశ్రాయేలీలందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్య నజరేతులో నుంచి వచ్చాడు. వెంటనే నతానియేలు ఏమన్నాడు తెలుసా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? వినారు ఈ మాట? నజరేతులో నుండి మంచిది ఏదైనా. ఎందుకు ఆ మాట అన్నాడు? నజరేతు చెడిపోయిన ప్రాంతం, జారులుండే ప్రాంతం, వ్యభిచారులుండే ప్రాంతం, దొంగలుండే ప్రాంతం, అపవిత్రులుండే ప్రాంతం, భూతత్వం పెట్టి వెతికినా నీతి విలువలు మచ్చుకైనా కనపడని దిగజారిన ప్రాంతం నజరేతు. అలా దేశమంతా దిగజారిపోతే, నజరేతు పట్టణం అంతా దిగజారిపోతే, నీతి విలువలు లేని స్థలాలలో నీతి విలువలు కలిగిన వాడిగా యేసుక్రీస్తు బ్రతికేడు గనుకే అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా ఆయన నామం ఊరేగించబడటానికి దేవుడు కృప చూపించాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నజరేతులో వెతికిన నీతి విలువలు లేవు. తల్లులారా, తండ్రులారా, దినం గడిచే కొద్దీ సమాజం నీతి విలువల్లో దిగజారిపోతుంది. ఆ మధ్య నా గుండెలను పిండిన ఒక వేదన భరితమైన సంగతి. కృష్ణా జిల్లా, ఊరి పేరు నేను చెప్పలేను. కృష్ణా జిల్లా 50 సంవత్సరాల వయసు కలిగిన ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అని అందరికీ చెప్పారు. పోలీసు వాళ్ళు అందరూ నమ్మారు. సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళ్తా ఉంటే లేదు 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 లేదు, మా అన్నకు హార్ట్ స్ట్రోక్ అని ఎవరన్నారు? ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ రాలేదే. హార్ట్ స్ట్రోకే ముందు చెప్పిరాదురా నాయన, అది చెప్పకుండానే వస్తే లేదు, మా అన్న మరణం మీద మాకు అనుమానం ఉందని మొత్తానికి సమాధి కార్యక్రమానికి పోనివ్వకుండా పోస్ట్ మాస్టర్కి తీసుకెళ్ళారు. హార్ట్ స్ట్రోక్ కాదు, మత్తు పదార్థం కలిపి మంచి నిద్రమత్తులోకి వెళ్ళిన తర్వాత ఎవరో మొక్క మీద దిండదివి చంపేశారు. గొంతు కూడా నులిమారు. ఎవరా ఈయన్ని చంపింది? గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 50 సంవత్సరాల ఆ ఇంటి యజమానుణ్ణి చంపింది ఎవరో కాదు, కట్టుకున్న భార్య, కన్న కూతురు. కన్న కూతురు, కట్టుకున్న భార్య ఇద్దరు కలిపి చంపేశారు. అరే, కన్న కూతురు చంపిందా? కట్టుకున్న భార్య చంపిందా? తాగుబోతోడేమన్నా, తిరుగుబోతోడేమైనా, అక్రమ అదేమీ లేదు. చాలా తన వరకు తాను మంచిగానే బ్రతుకుతున్నాడు. భార్య కూతురు కలిసి ఎట్లా చంపగలిగారు? ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంత దిగజారిపోయిందో సమాజం, అది చెప్పటానికి మాత్రమే ఈ పునరుద్ధానపు దినాన మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆ తల్లి ఆ ప్రాంతంలో ఎవరితోనో అక్రమానికి దిగింది. వాడు క్రమం తప్పకుండా ఈ ఇంటికి వస్తూ వాడు ఆశ తీర్చుకుంటూ ఉన్నాడు. దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాడు అన్నాడట, జీవితాంతం నేను నీతో ఉండాలంటే నీ కడుపున పుట్టిన రే అంత దిగజారి ఎట్లా నువ్వు మాట్లాడతావు? నేను నీ దగ్గరికి రావాలంటే నా కోరిక నువ్వు తీర్చాలి. నీ కూతురును కూడా నా దగ్గరికి పంపించు. దుర్మార్గపు తల్లి, నీతి విలువలు ఎంత దిగజారిపోయాయో చెప్పడానికి, తన దురాశలు నెరవేర్చుకోవటానికి కూతురును కూడా ఆ దుర్మార్గుడు, ఇటు తల్లి అటు కూతురు, అటు కూతురు ఇటు తల్లి దిగజారి బ్రతుకుతూ ఉన్నారు. భర్తకు తెలిసింది, భార్యకి దండం పెట్టి చెప్పాడు. తండ్రికి తెలిసింది, కూతురు చేతులు పట్టుకున్నాడు. ఇంత దిగజారి సమాజంలో బ్రతుకుతారా?
ఇది 10 మందికి తెలిస్తే ఏమైపోతాను, ఊరేసుకొని చచ్చిపోవలసిన పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను అని ఏడుస్తా భార్య కాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకొని ఏడిస్తే, నువ్వు చచ్చిపోయేదాకా మేమెందుకుంటాం, మేమే చంపేస్తామని చెప్పి ఆ రాత్రి పాలల్లో మత్తు పదార్థాన్ని కలిపి ఫుల్గా అది తాగిన తర్వాత, మత్తు పదార్థం తాగిన తర్వాత పాలు అనుకొని తాగాడు. తాగిన తర్వాత వాడిని పిలిచారు. కూతురు కాళ్ళు పట్టుకొని, భార్య తల పట్టుకొని, వాడు ముఖం మీద దిండే చదివాడు. కడుపును పుట్టిన కూతురు కట్టుకున్న భార్య చేతిలో చచ్చిపోయాడు. ఇంత దిగజారి లోకంలో సమాజం ఎలాంటి దిగజారిన స్థితిలో బ్రతుకుతూ ఉండగా, అయ్యా నీతి కలిగిన తరం కొరకు దేవుడు వెతుకుతున్నాడు, పవిత్రమైన తరం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. చుట్టూతా బురద, ఈ బురద లాంటి లోకంలో బురద అంటకుండా తామర వృక్షంలాగా ఎవరు బ్రతుకుతారో నా దేవుడు వాళ్ళను దేశం యొక్క ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. నీ చుట్టూతా ఎండిన వ్యక్తుల తమ్ముడు, నీ చుట్టూతా ఎండిన వ్యక్తుల భూతత్వం పెట్టుకుని వెతికిన ప్రార్థన ఇంత కూడా కనపడని దిగజారిన తరం మధ్య బ్రతుకుతున్నావా? ఇలాంటి వ్యక్తుల మధ్యలో యేసయ్యకు ఒక అభయం ఇవ్వు. యేసయ్యా, నేనున్నా, నీ కొరకు బ్రతికేవాడిని నేనున్నా, నీ మార్గంలో నడిచేవాడిని, ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం చేసే వ్యక్తిగా నేనున్నాను అని దేవుని కొరకు నువ్వు నిలవబడితే, ఆ ప్రధాన యాజకుడు పరలోకపు అతి పరిశుద్ధ స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రెండవది, ఒకే పండు. ఇది ఎన్ని పళ్ళు, ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒకే పండు, విత్తనాలు అనేకం. ఒకే పండు, పండు ఒక్కటే, కానీ ఈ ఒక్క పండు లోపట విత్తనాలు ఎన్నో. మెదడుకు మేత. ఒక చిన్న ప్రశ్న, ఈ దానిమ్మ పండులో, ఆరోగ్యవంతమైన సంపూర్ణమైన దానిమ్మ పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి? వచ్చే ఆదివారం చెప్తాను అన్నయ్య, వస్తా 1 2 3 4 లెక్కేసుకొని వస్తాను అని అనకండి. సెకండ్ సెషన్లో చెప్తాను. ఇజ్రాయేల్ దేశంలో ఆరోగ్యకరమైన దానిమ్మ పండులో 613 విత్తనాలు ఉంటాయట. యోధా మత గ్రంథం తోరాలో రాయబడిన మాట. ఆరోగ్యవంతమైన దానిమ్మ పండులో 613 ఎందుకు ఉంటాయి? ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ సర్వీస్లో వినండి. సరే, పండు ఒకటే, విత్తనాలు అనేకం. ఈ అన్ని విత్తనాలు ఒకే పండు లోపట కూర్చబడి, మీరు ప్రక్కన కూర్చున్నారు చూసారా? అలా ఒక్కొక్క విత్తనం కూర్చబడి ఒక్క కాయలో 613 విత్తనాలు కలిసి ఉన్నాయి. దేని గుర్తు తెలుసా? ఐక్యత గుర్తు. ఈ దానిమ్మ పండు, ఈ పైన కనపడుతున్న ఈ తోలు, ఇది సంఘం అయితే, సంఘంలో అనేక మంది ప్రజలు ఒకే చోట కూర్చబడి దానిమ్మ పండులో ఉన్న విత్తనాలన్నీ కలిసి ఉన్నట్లుగా ఆయన పిల్లలైన మనం ఐక్యమత్యంతో కలిసి ఉండే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. పండొక్కటే, ఎమాన్యుయల్ చర్చ్ ఒక్కటే, విశ్వాసులందరూ మనమందరం ఒక్కటై ఉన్నాం. దీని గురించే అపోస్తులుడైన పౌలు వారు మాట్లాడుతూ ఇలా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రైట్ 12 ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. మరొకసారి హల్లెలూయా. రైట్. పౌలు వారు ఒక అద్భుతమైన పోలిక, ఒకే శరీరం, అవయవాలు అనేక అవయవాల సమ్మేళనమే
అనేక అవయవాల సమ్మేళనమే ఒక్క శరీరం. దైవజనమా, సంఘం కూడా, సంఘం అంటే ఒక జెర్మియా గారు కాదు, ఒక జ్యోతమ్మ గారు కాదు, ఒక రాజుగారు కాదు, ఒక జార్జి గారు కాదు. సంఘము అంటే అనేక మంది విశ్వాసుల సమ్మేళనమే జీవము గల దేవుని సంఘం. ఏ వ్యక్తి కూడా, సంఘానికి వచ్చే ఏ వ్యక్తి కూడా అందరినీ కలుపుకుంటూ ఇది మంది, ఇది దేవుడు మనకిచ్చిన సంఘం, ఇది మనందరిది అన్న ధోరణిలోనే మాట్లాడాలి. కానీ ఏ వ్యక్తి కూడా, లేకపోతే పాత వాళ్ళు అలా అనరు. కానీ చెప్తున్నాను, పాత వాళ్ళు ఎవరు కూడా ఈ చర్చ్ ఎవరిది అనుకుంటున్నావు అనండి పెద్దగా. తర్వాత మాట, ఈ చర్చ్ ఎవరిది అనుకుంటున్నావు అనండి పెద్దగా. మరి తత్తిమౌళ్ళు ఏం కావాలా? కొంతమంది పాత వాళ్ళకి ఎట్టుంటుందంటే, రైట్ మీదే, అదే సమయంలో అది మనందరిది, అది మనందరిది, అది మనందరిది అనండి, అనండి, అనండి గట్టిగా. అది ఉండే బాధాకరం ఏంటంటే, కొంతమంది పాతోళ్ళు అనే మాట ఏంటి, నువ్వు కొత్తగా వచ్చావు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, స్టార్టింగ్ నుంచి ఉన్నాం, కొత్తగా వచ్చినోడు లాగే ఉండాలా, ఇది మా చర్చే అని అనకూడదు. ఇట్లాంటి మాటలు అంటాన్ని బట్టే కాపురాలు స్విచ్ పెడతారు, కాపురాలు స్విచ్. ఇప్పుడు పెళ్ళయి ఒక అమ్మాయి కోడలుగా వచ్చి ఉంటుందా, కోడలుగా వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఆడపిల్లని ఇంటికి వచ్చిన కోడల్ని ఏమంటారు తెలుసా? బయట నుంచి వచ్చిందని. మీరు అనే డైలాగ్ లేదా తల్లి, కొంచెం నోరు తెచ్చి చెప్పండి. బయట నుంచి వచ్చిందానివి, బయట దానిలాగే ఉండు. ఈ మాట అనేది ఎవరు? అత్త. బయట నుంచి వచ్చిందానివి, మా కుటుంబ విషయాలు నీకెందుకు, బయట దానిలాగే ఉండు. మరి ఈ అత్త ఒకప్పుడు ఎవరో ఆ మాట అందనుకోండి, కోడలను పట్టుకొని నువ్వు బయట నుంచి వచ్చిందానివి, నువ్వు బయట నుంచి వచ్చిందానిలాగే ఉండు అని అందనుకోండి, ఆ కోడలు భయపడినట్టే ఉంటుంది. అత్తయ్య, సరే అత్తయ్య అని వణుకుతానే అనుకుంటుంది. రేపు నువ్వు ముసలిదానివి అవుతావు కదే, చూపిస్తా సొక్కలో. ఇట్ట కాదా నిప్పురా చేసుకునేది, ఇట్ట కాదా మంట పెట్టుకునేది. సంఘాల్లో కూడా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు, మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం. మీరు ఎంతో త్యాగం చేసుకున్నారు, మీరు ఎంతో ప్రార్థన చేశారు, కడుపు కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, మీ పేద స్థితిలో సేవకు ఎంతో సహకరించారు. మీ సహాయమే పరిచర్యను దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అయితే మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక్క పండు అనేక గింజలకు స్థానం ఇచ్చినట్లుగా సంఘం కోట్ల కొలది ప్రజలకు స్థానం ఇచ్చేదిగా ఉండునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సింహం ఎంత తిన్నా దాని కడుపు సగం ఖాళీగానే ఉంటుందంట. మీరు చూసి ఆ కృపేదో మాకు కూడా వస్తే బాగుండన్నా, ఎంత తిన్నా సగం కడుపు ఖాళీగానే ఉంటుందట. ఎంతమంది, ఎన్ని వేల మంది విశ్వాసులు వచ్చినా సంఘం ఇంకా ఖాళీ అని అనిపించాలి. ఇంకా ప్రజలు రావాలయ్యా, ఇంకా ప్రజలు రావాలయ్యా, ఇది లక్షల కొలది ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చబడాలయ్యా అని లక్షల మందికి ఆహ్వానం పలికేటట్లుగా ఉండాలి. కానీ చాలు ఇది మాది, బయట వాళ్ళు మా దగ్గరికి రావద్దు, మేము అట్లా ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలి? ఒకే పండు అనేక విత్తనాలు, ఒకే శరీరం అనేక విత్తనాలు అనేది కాక ఒకే శరీరం అనేక అవయవాలు. సంఘం ఎలా ఉండాలంటే అపోస్తులుడైన పౌలు వారి మాటల్లో, అమ్మా సంఘానికి వచ్చామంటే ఏదో ఆదివారం వచ్చాం, ఓ 2 గంటలు చూసుకుంటాం, మరలా వచ్చే ఆదివారం వద్దాం, బతికుంటే అది కూడా, లేకపోతే ఆ తర్వాత అన్నట్లు ఉండకూడదు. ప్రతి విత్తనం పక్కన విత్తనం కూర్చబడినట్లుగా, అవన్నీ కలిసి ఉన్నట్లుగా సంఘంతో, సంఘ విశ్వాసులతో, సేవకులతో ప్రతి విశ్వాసి మమేకమై ఉండాలి. ఈ విత్తనాలన్నీ కలిసి ఉంటాయా? మీకు తెలుసో తెలియదు, నన్ను ఒకటి కోసే కూడా, విత్తనాలన్నీ కలిసే ఉంటాయా? టచ్ మీ నాట్. మేము సపరేట్, మేమందరితో కలవండి. అట్టా వస్తాం, అట్టా పోతాం, అట్టాగే పోతాం.
అది కాదు సంఘం. సంఘంతో మమేకమై ఉండాలి. విత్తనం మీద విత్తనం, విత్తనం మీద విత్తనం ప్రక్క ప్రక్కన ఎలా కూర్చబడ్డాయో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ తోటి విశ్వాసితో కలిసి, మీకు ఒక మాట చెప్తాను, దేవుడు ఎప్పుడు సంఘము ద్వారానే పనిచేస్తాడు. సంఘము ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. సంఘము ద్వారానే విశ్వాసుల జీవితాల్లో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు ఇండివిజువల్గా పనిచేయడు. గమనించండి, ఇక్కడ సంఘము ద్వారా అనేక సార్లు పత్రికల్లో మనం చూస్తాం, సంఘము ద్వారా యుగాయుగాలు ఆయనకు మహిమ కలుగునుగాక. దేని ద్వారా? కొంచెం గట్టిగా. ఎప్పుడు గమనించండి. ఒకసారి ద్రాక్ష పండ్లు కొనడానికి వెళ్ళారు. మోజెస్ అన్న లేడప్పుడు, అప్పుడు ఫ్రూట్స్ మార్కెట్ పెట్టల. ద్రాక్ష పండ్లు కొనడానికి వెళ్తే ఇక్కడ ద్రాక్ష గెలలో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూస్తే అక్కడ ఏమని స్టిక్కర్ ఉందో తెలుసా? ద్రాక్ష కిలో 100 రూపాయలు. ఇటు పక్క ఆ గెల్లో నుంచి రాలిపోయిన ద్రాక్ష పండ్లు. అక్కడేం పెట్టాడు తెలుసా? కిలో 40 రూపాయలు అన్నాడు. గుత్తుల్లో ఉన్నదేమో 100 అంట, విడిపోయిందేమో. నాకు డౌట్ వచ్చి, ఇవి ద్రాక్షకాయలా లేకపోతే ఇంకొక రంగు ఏదన్నా పూసి అక్కడ పెట్టాడా అంటే ద్రాక్షకాయలే. అయ్యా, ఈ ద్రాక్షకాయలు ఏమైనా మా హుసేన్ సాగర్ చెరువులో నుంచి వచ్చినాయా లేకపోతే మురికాల్లో నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయంటే, అయ్యో ఈ గెల్లో నుంచే వచ్చినాయి అంటే, మరి ఈ గెల్లో నుంచి వస్తే ఇది 100 రూపాయలు. రమేష్ గారు, ఇది 40 రూపాయలు ఎట్లాగండి? అట్టట్ట ఇది 100 రూపాయలు అయితే ఇందులో నుంచి వచ్చినవి కూడా 100 రూపాయలే ఉండాలి కదంటే ఏమన్నాడు తెలుసా? విడిపోయిన వాటికి విలువ ఉండదండి, సింగిల్గా ఉండే వాటికి విలువ ఉండదండి. కుటుంబంగా కలిసి ఉంటేనే ఘనత, సంఘంగా కలిసి ఉంటేనే ఘనత, ఐక్యతలో బ్రతికితేనే ఘనత. ఎప్పుడు దేవుడు సంఘము ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. రాత్రి సావుకురాలు చెప్పారు కదా, మందిరానికి వచ్చే ఏ విశ్వాసులైతే సంఘంతో మమేకమై, పరిచర్యతో మమేకమై, దేవుని పనిలో మమేకమై, అయ్యా క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టారు కదా, మేము కూడా సంఘం కొరకు ఏదో ఒక పని చేస్తాం. ఊడ్చే పనా మాకు అప్పగించండి, కడిగే పనా మాకు అప్పగించండి, పాటలు పాడే పనా మేము కూడా పాలిభాగస్తులం అవుతాం, ఆ లైవ్ ఇచ్చే కార్యక్రమమా మాకు అప్పగించండి. ఏదో ఒక పనిలో, చివరికి బాత్రూములు గడిగే పరిచర్య, ఆ పరిచర్యలోనే మేము పాలిభాగస్తులం అవుతామని ఏదో ఒక పనిలో దేవుని సేవలో మీరు పాలిభాగస్తులై దేవుని ఇంటిని మీరు కట్టడం ప్రారంభిస్తే మీ ఇంటిని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. మీ పిల్లల భవిష్యత్తును దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సరే, శరీరం, సంఘాన్ని శరీరంతో పోలుస్తూ మాట్లాడాడు కదా. ఒకే శరీరము, అవయవాలు. ఈ శరీరానికి ఉన్న ధర్మం ఓ మాట పౌలు గారు చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నాతో కలిసి. కాగా ఒక అవయవము శ్రమపడుచున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. చప్పుడు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, ఒక అవయవము శ్రమపడుచున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా. అరే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. సింపుల్ అండి. మనిషి దారి అమ్మటి నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాలుకు ముళ్ళు కస్సుమని గుచ్చుకుంది. కాలుకు ముళ్ళు గుచ్చుకున్న వెంటనే నోరేం చేస్తుంది? నీకు అట్టాకే కావాలి అని అంటది కదా. ఏమంటది? కాలుకు ముళ్ళు గుచ్చుకున్న తోడనే అమ్మను గుర్తు తెచ్చుకొని ఎంతకాలం అవుతుందో, అబ్బా చనిపోయిన నాన్నను గుర్తుకు తెచ్చుకొని ఎంతకాలం అవుతుందో, అబ్బా అమ్మ, అబ్బా అమ్మ, అబ్బా అమ్మ అంటాం. అబ్బా అమ్మ అనేది ఎవరు? నోరేమో అబ్బా అమ్మ అంటే కళ్ళు ఏం చేస్తాయి? పట 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 పట
పట్ట కళ్ళెమంట నుంచి నీళ్లు రాలుతాయి. వెంటనే చెయ్యి ఏం చేస్తుంది? ఆ ముళ్ళుని లాగేస్తుంది. గుచ్చుకుంద ముళ్ళు కాలుకి, అబ్బా అంద నోరు, కన్నీళ్ళు విడిచేది కళ్ళు, ముళ్ళు తీసేది. శ్రమపడేది ఒక అవయవం అయితే ఆ శ్రమలో అవయవాలన్నీ పాలిభాగస్తులు అవుతున్నాయి. వినండి, సేవకులుగా మేమందరం ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలని, మీ కొరకు ప్రార్థన చేయాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని మా శరీరం శ్రమ పడుతుంది. శ్రమకు మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ఒక అవయవం శ్రమ పడితే తతిమ అవయవాలన్నీ ఏం చేయాలి? ప్యారడైజ్ బిర్యానీ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, వస్తా చేపలు తెచ్చుకున్నావు కదా వసంతన్న, నువ్వు తెచ్చుకొని వండుకో, నీకు అరక్కుండా గాక. ఒక అవయవం శ్రమ పడితే అవయవాలన్నీ ఏం కావాలి? అరే సేవకులంతా కడుపు చంపుకొని, దేవా మా విశ్వాసులు కుటుంబాలను దీవించయ్యని మీ కొరకు కడుపు చంపుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు బిర్యానీ తెచ్చుకొని కడుపు నిండా తిని కంటారా నిద్రపోతా మధ్య మధ్యలో టీవీ ఆన్ చేసి షార్ట్. ఇది సంఘంలో బిడ్డలు చేయాల్సిన పనేనా? నోరు తెరవాలా? ఒక్క అవయవం శ్రమ పడితే అవయవాలన్నీ ఏం కావాలి? ఇప్పుడు ఈ సంఘంలో ఒక అవయవం, మేము ఒక అవయవం. ఈ అవయవంగా పిలువబడుతున్న మేము సేవకులం ఉపవాసం ఉండి ఉపవాసంతో శ్రమ పడతా ఉంటే మీరు కూడా ఏం చేయాలి? తమ్ముడోళ్ళు ఆకివీడి నుంచి వచ్చారు, ఆ తల్లి నెల్లూరు నుంచి వచ్చింది, శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎక్కడెక్కడో దేవుడు మనకు సమకూర్చిన ఈ అవయవాలని, అయ్యో సేవకులు ఉపవాసం ఉంటున్నారు, మేము కూడా ఉపవాసం ఉండాలని దేవుని సన్నిధికి వచ్చి మనతో కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న మీరు డ్యూటీ అన్న మీ ప్రార్థన ద్వారా విస్తారమైన ఆర్డర్లు ఇచ్చాడన్న దేవుడు. రాలేకపోతున్నావన్నా, ఇంకా నీ చేతి పనులు దేవుడు దీవించునుగాక, ఇంకా నీ చేతి పనులు విస్తరించునుగాక, నీ చేతి పనులు ఇంకా శిఖరం మీద దేవుడు కూర్చోబెట్టునుగాక. అయితే దేవుడు అలా కూర్చోబెట్టాలంటే ఒక అవయవం శ్రమ పడతా ఉంటే ఆ అవయవంతో పాటు అవయవాలన్నీ ఏం కావాలి? కొంచెం గట్టిగా ఇంకోసారి చెప్పాలి. అందుకని దావీదు భక్తుడు ఇలా అంటాడు, క్రొత్త నిబంధన ప్రత్యక్షత లేనప్పుడే పాత నిబంధనలోనే కొత్త నిబంధన స్టాండర్డ్తో బ్రతికిన వాడు దావీదు. అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను బిర్యానీ తెచ్చుకుంటుని, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను పలావ్ వండుకొని ఫుల్గా తిని నిద్రపోతిని అని అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకున్నా, ఉపవాసము చేత నా ప్రాణమును ఒకసారి నా వైపు చూడండి. వ్యాధితో ఉందెవరు? ఎవరు సార్? వాళ్ళెవరో ఉపవాసం, వాళ్ళెవరో వ్యాధితో ఉన్నారు, వాళ్ళెవరో సమస్యతో ఉన్నారు. సమస్యలో ఉంది వాళ్ళైతే వాళ్ళ కొరకు గోనె పట్ట కట్టుకుంది దావీదు. సంఘం ఎలా ఉండాలి? సంఘంలో ఎవరైనా సమస్యలు గుండా వెళ్తున్నారు అని నీకు తెలిస్తే, పలానా తల్లి భర్త దారి తప్పాడు అన్న సంగతి నీకు తెలిస్తే, పలానా ఇంట్లో ఉన్న యవన పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు అని నీకు తెలిస్తే, ఆ వార్త నీ గుండెల్లో పెట్టుకొని నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో, అరుణోదయ ప్రార్థనలో ఉపవసించి ప్రార్థించేటప్పుడు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, దావీదును రాజుగా నిలవబెట్టాడే, నిన్ను పరలోకపు రాజుగా నా దేవుడు నిలవబెడతాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. వ్యాధితో ఉంది వాళ్ళు, సమస్యలతో ఉంది వాళ్ళు, ఉపవాసం ఉంది, పెద్దగా ఉపవాసం ఉంది, ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుంది. ఒక్క అవయవం బాధపడితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాధలో పాలిభాగస్తులైనట్లుగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎదుటివాడి బాధను తన బాధగా ఎంచుకొని గుండెల్లో పెట్టుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే, ఎవరి కొరకైతే ప్రార్థించావో వారు విడుదల పొందుతారు. ప్రార్థించిన వాడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. చాలామంది
ఈ సొరారం ప్రాంతానికి జెర్మియా అయ్య గారు, జ్యోతి అమ్మ గారు వీళ్ళు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లయ్యా, మామూలుగా చూసేవయ్యా. హైందవ సహోదరులు చెప్తున్న సాక్ష్యం, బయట వాళ్ళు క్రైస్తవ బిడ్డలు కాదు, హైందవ సహోదరులు చెప్తున్న సాక్ష్యం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదో చిన్నపిల్లలు ఏదో చేసుకుంటున్నారులే, వాళ్ళది అనుకున్నాం. కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, తెలంగాణ ప్రాంతంలో పలానా ప్రాంతానికి వెళ్తే గోడల మీద మీ పోస్టర్లు కనపడ్డాయి, పలానా చోట మీ మీటింగ్ కనపడింది. మేము ఆ పోస్టర్ చూసి మా బంధువులతోనే చెప్పాం. ఆయన ఎవరో తెలుసా? మా ఇంటి పక్కే ఉంటాడు, మా సొరారంలోనే ఉంటాడు. ఊరుకో, ఆయన మీకు ఎట్లా తెలుసు? అరే తెలియకపోవటం ఏంటి, మా ఇంటి పక్కే ఉంటాడు, ఆయన ఉంటారు అని చెప్పి కొంతమంది హైందవ సహోదరులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాట్సాప్ స్టేటస్లో మీ వీడియోలు విని మా కుటుంబాలు కట్టుకున్నామయ్యా, మా పిల్లలు దారి తప్పిపోయిన పిల్లలు దారిలోకి వచ్చారయ్యా. ఒక భర్త ఎలా ఉండాలో, ఒక భార్య ఎలా ఉండాలో హైందవ సహోదరులు చెప్తున్న మాట. చర్చెస్లో మాకు తెలియక మతాలు మారుస్తారు అనుకున్నామయ్యా, మాకు తెలియక కులాలు మారుస్తారు అనుకున్నామయ్యా. మీ వర్తమానాలు విన్న తర్వాత మతాలు కాదు, మనస్సును మారుస్తారు యేసుక్రీస్తు అని మాకు అర్థమైందయ్యా. అన్య ప్రజలు చెప్పే మాట వాళ్ళు అంట అయ్యా, మేము చూస్తా ఉండగా మా కళ్ళ ముందు దేవుడి పరిచర్యను, ఈ సంఘాన్ని ఎంత బాగా దీవించాడు కదా. అసలు మన సంఘాన్ని అన్య ప్రజలు ఎంత ఎక్కువ దీవిస్తున్నారు అనుకున్నారు? అక్కడ దాకా ఎందుకు, ఆ దారి వెంబడి ఉన్న మటన్ షాప్ వాళ్ళు ఎంత దీవిస్తున్నారు అనుకున్నారు? చేపలతో కాని వాళ్ళు ఎంత దీవిస్తున్నారు అనుకున్నారు? ఈ 2 రోజులు బట్టే ఎవరు అన్నారట, ఏంటి ఈ మధ్య మార్కెట్ పడిపోయింది, ఏంటి ఈ మధ్య సేల్స్ కాస్త 2 వారాలు బట్టి కాస్త డౌన్ అయింది. ఎవరు అన్నారట, ఈ ఒక్క ఆదివారం ఓపిక పట్టాయా, ఈ ఒక్క ఆదివారం ఓపిక పట్టు, ఆ తర్వాత మన తెలంగాణ భాషలో ధూమ్. విన్నారా? ఎందుకు దేవుడు మన సేవని ఇంత ఆశీర్వదించాడో చెప్పంటారా? తల్లి ఒక మాట, మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరు బాగున్నారంటే అదే మా సంతోషం. మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతం చేశాడు. అన్నయ్యకి ఇల్లు కట్టుకున్నాం, ఆ వార్త వింటంతో మేము ఇల్లు కట్టుకుంటే మాకెంత సంతోషం ఉంటుందో అంతకు మించిన ఆనందం. అన్నయ్య, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అన్నయ్య, అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అన్నయ్య, ఆ వార్త వింటే అంతకు మించిన సంతోషం సేవకురాలకు కానీ, నాకు కానీ, మా సేవకులు పిల్లలకు కానీ మాకంటూ ఒక ప్రపంచం ఉందంటే ఆ ప్రపంచం మీరే. మీరు సంతోషంగా బ్రతికితే అదే మాకు సంతోషం. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఏ ఇంట్లోనైనా ఒక చిన్న నష్టం కలిగింది, ఒక చిన్న కష్టం వచ్చింది, ఒక ఇల్లు ఒక సమస్యల్లో చిక్కుకుంది అంటే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే, ఆ రాత్రి ప్రశాంతంగా పడకల మీదకి వెళ్ళిన జ్ఞాపకాలు లేవు. అయ్యో, అక్కోళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందట, ఆ తమ్ముడోళ్ళ ఇంట్లో ఇలా జరిగిందట, ఆ చెల్లెళ్ళ ఇంట్లో ఇలా జరిగిందట. దేవా, చివరికి నిద్రమత్తులో ఉన్న సడన్గా లేచిన, అయ్యా రమేష్ గారి కుటుంబం పలానా ఈ స్థితిలో ఉందట, ఏలూరులో నుంచి వచ్చిన తమ్ముడు కుటుంబం ఈ స్థితిలో ఉందట, తమ్ముడు కృష్ణ ఈ స్థితిలో ఉన్నాడటనని మానక ప్రజల కన్నీరు, ప్రజల బాధ మా బాధగా ఎంచడాన్ని బట్టి మా ప్రార్థనలో 24 గంటల్లో ఒక 4 గంటలు ప్రార్థన చేస్తే 4 గంటల్లో 3 గంటల 58 నిమిషాలు మా ప్రార్థన ప్రజల కోసమే ఉంటుంది. మా కోసం ఒక్క నిమిషం ఉంటుందేమో, తతిమదంతా ప్రజల కోసం. ప్రజలని ప్రజల కొరకు బ్రతుకుతున్నాక, అందుకనే లక్షల కొలది ప్రజలకు ఈరోజు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. సంఘం అలా ఉండాలి. శనివారం ఉపవాస ప్రార్థన, అయ్యో ఏదో సమస్యల కొరకు సేవకులు ప్రార్థన చేయిస్తారు, మనం అందరం ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, రండి అని ఒకే పండు విత్తనాలు, ఒక అవయవం శ్రమ పడితే ఆ అవయవాలతో పాటు అన్ని అవయవాలు శ్రమలో పాలిభాగస్తులు కావాలి. శనివారం దైవజనుడు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? డ్యూటీలు ఉంటే ఓకే, ఖాళీగా ఉంటే అయ్యో
ఆ అవయవం శ్రమ పడుతుంది, మనం కూడా అవయవంతో పాలిభాగస్తులమై శ్రమ పడదాం రండి అని ఇలా మనం ప్రార్థన చేస్తే తల్లి నమ్మండి, ఒకరోజు రాబోతుంది ఈ పట్టణం అంతటిని దేవుడు మన చేతులకు అప్పగిస్తాడు. ఈ రాష్ట్రాన్ని దేవుడు మన చేతులకు అప్పగిస్తాడు. దేశాలను దేవుడు మన చేతులకు అప్పగించునుగాక. అయితే అప్పగించాలంటే సంఘం అంతా కలిసి, అయ్యా మీరు ఉపవాసం ఉంటున్నారు, మేము ఉంటామయ్యా, సంఘంతో ఐక్యమై. ఎంత ఐక్యం అవ్వాలి అంటాడు ఒక మాట. సంఘంలో శరీరములో ఒక అవయవం ఘనత పొందితే అవయవాలన్నీ అనండి కొంచెం గట్టిగా, అవయవాలన్నీ ఘనతలో పాలిభాగస్తులు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పెద్దగా అందాం, ప్రైజ్ ది లార్డ్. వినపడలా? ఒకసారి నిలబడన్నా, నువ్వే నిలబడు. మేసాలు, నీ మేసాలు భలే ఉన్నాయన్న. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావా? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావా? మిలిటరీ, నీ మేసాలు భలే ఉన్నాయన్న. నేను మేసాలు బాగున్నాయి అనేసరికి మనిషి ఏమైపోయాడు తెలుసు? పొగిడింది దేన్ని? నీ ముక్కు బాగుంది అన్నానా? ఆయన ముక్కు బాగానే ఉంది కానీ నీ ముఖం బాగుంది అన్నానా? అనలా. అబ్బా నువ్వు ఎంత తెలివి కలిగినోడు అన్నానా? అనలా. నేను పొగిడింది మేసాలని. ఒక్క మేసాలను పొగిడితే అవయవాలన్నీ ఏమైపోయినాయి? సంఘం కూడా ఎట్లుండాలంటే, సంఘంలో ఒక దైవజనుడు ఒక వ్యక్తిని కనపరిస్తే ఆ వ్యక్తి బయటోడు అని అనుకోకూడదు. ఆ వ్యక్తి నా శరీరములో ఒక అవయవం. ఆ ఘనతను తన ఘనతగా ఎంచి ఆ ఘనతలో సంతోషంగా పాలిభాగస్తులైతే ఆ సంఘంలో నుంచి దేవుడు ప్రభంజనాన్ని పుట్టిస్తాడు. నేను ఒకళ్ళని పిలిచాను, జానా వచ్చి ప్రార్థన చేయండి అని పిలిచాను. జానాన్ని వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా, మా ఇమ్మాన్యుయేల్ సంఘం ద్వారా ప్రపంచం కదిలిపోవాలి నాయన, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మారిపోవాలి ప్రభా, యేసు నామములో ఈరోజే ప్రపంచ ప్రజలు మీ దగ్గరకు వచ్చుదురుగాక. ఆమె సరిగ్గా ప్రపంచమంతా మా పరిచర్య ద్వారా మారునుగాక, లక్షల కొలది ప్రజలను మీ కొరకు సంపాదించుదుగాక అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. కింద కూర్చున్న మీరంతా ఆమెన్ ఆమెన్ ఆమెన్, దేవుడు అలా జరిగించునుగాక అని అంటూ ఉంటే మన చేతులకు తప్పితే ఇంకెవరి చేతులకు దేవుడు అప్పగిస్తాడు? అట్లా కాకుండా ఇంక ఈ జెర్మియా అన్నకు దొరక్క జానాన్నే దొరుకుతాడు, దొరక్క సుధాకరాన్నే దొరుకుతాడు, దొరక్క రత్నక్కే దొరికిద్ది. వాళ్ళకి ప్రార్థన ఇస్తారా? ఓహో, సుధాకర్ అన్నకు ప్రార్థన ఇచ్చాడంటే సుధాకర్ అన్న 2, అయ్యగారు కూడా 2 2 అంటే ఏంటి? ఆ లెక్కలు నన్ను అడగండి అమ్మా. సుధాకర్ అన్న 2, జెర్మియా అన్న కూడా 2 అన్న పైకి కులం లేదంటాడు కానీ అంత కొలగజ్జే చూసినట్టే, అంత కొలగజ్జే. అరే రే 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 పద్దాకల ఫ్రూట్స్ మోసే అంటున్నాడు. ఫ్రూట్స్ మోసే అని పద్దాకల ఫ్రూట్స్ మోసేకి ప్రార్థనకు అవకాశం ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఫ్రూట్స్ మోసే జెర్మియా అన్నది గుంటూరు, ఫ్రూట్స్ మోసే అన్నది గుంటూరు. వాళ్ళది గుంటూరు అంట, నాది గుంటూరు అంట. నన్ను ఎవరైనా అడుగుతారు మీది ఏ ఊరు? ఆంధ్రానా తెలంగాణ అంటారు. పక్కా తెలంగాణ అంట. ఒకసారి అట్లా ఎవరైనా అడిగితే చెప్తా పక్కా. సరే, హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. మోషే అన్నకు ప్రార్థన ఎందుకు ఇచ్చాడంటే, మోషే అన్నది ఆంధ్ర, యెర్మియా అన్నది కూడా ఆంధ్ర, అందుకని మోషే అన్నకు ప్రార్థన ఇచ్చాడు. అన్నకు ప్రాంతీయ తత్వం లేదంటాడు, కొలతత్వం లేదంటాడు, డబ్బు పిచ్చి లేదంటాడు, ఉన్నదంతా అదేనని ఈయనేమో వీరావేశంతో ఇప్పుడే దీవించుదువుగాక, ఇప్పుడే ఆశీర్వదించుదువుగాక, ఇప్పుడే వర్ధిల్ల చేయుదువుగాక అని ఈ గొంతు నరాలు పగిలిపోయేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళ హృదయాలు ఎట్టుంటాయో తెలుసా? అన్నం ఉడికేటప్పుడు మూత పెడితే తొక సౌండ్ వస్తుంది చూసారా? చర్చిలో కూర్చున్న కొంతమంది తొక దయ వల్ల ఈయనంత వీరావేశంతో ప్రార్థన చేసిన
ఈడి తొక దయ వల్ల ఆ ప్రార్థన చర్చి పైకప్పు కూడా దాటదు. కొంతమంది ఆ పరిపక్వత లేనోళ్ళు ఎప్పుడు జానానే కనపడతాడా, ఎప్పుడు చైతన్య బ్రదరే కనపడతాడా, ఎప్పుడు ఆ ప్రసాద్ బ్రదరే 108 ప్రసాద్. ఈ జార్జ్ అన్న ఒకడు నిలవబడ్డాడంటే చాలు 108 ప్రసాద్ అంటాడు. జార్జ్ అన్నకు 108 ప్రసాదే కనపడతాడా? 208 ప్రసాద్, 208 లేదుగా. అరే ప్రసాద్ ఎవరు? మన శరీరంలో ఒక అవయవం. సుధాకర్ గారు ఎవరు? మన శరీరంలో ఒక అవయవం. చార్లెస్ గారు ఎవరు? మన శరీరంలో ఒక అవయవం. అబ్రహాం గారు ఎవరు? మన శరీరంలో ఒక అవయవం. ఎపెక్స్ రమేష్ గారు ఎవరు? మన శరీరంలో ఒక అవయవం. జోసఫ్ గారు ఎవరు? మీరు నోరు తెరవండి తల్లి. ఎవరు జోసఫ్ గారు ఎవరు? జార్జ్ గారు ఎవరు? పురుషోత్తం గారు ఎవరు? పెద్దగా చెప్పాలా? శరీరములో ఒక అవయవం ఘనత పొందితే అవయవాలన్నీ ఘనతలో పాలిభాగస్తులైనట్లుగా సంఘం ఆ ఐక్యమత్యంతో బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆ స్థలంలో కొమ్మరించబడతాడు. ఆ సంఘం ద్వారా ప్రపంచనాలు దేవుడు సృష్టిస్తాడు. అలా ఐక్యంగా బ్రతికితే దేశం యొక్క ఉన్నత శిఖరంలో దేవుడు కూర్చోబెడతాడు. దానికి మించి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంతో దానిమ్మ పండ్లతో ప్రవేశించినట్లుగా పరలోక రాజ్యంలో ప్రవేశించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆఖరి మాట జస్ట్ ఒక్క 3-4 మినిట్స్ చెప్పి నేను ముగిస్తా. ఈ విత్తనాల లోపట అద్భుతం. మన బీరువాలో అరలరలు ఉన్నట్టుగా అరకి మధ్యలో ఏదో చెప్పాలి. అరకి నోరు తెరిచి చెప్పన్నా. అరకి మధ్యలో బీరువాకి మధ్యలో ఉన్నట్లుగా చూడండి. అరకు విత్తనాలన్నీ తెల్లటి పొర చేత కప్పబడి ఉంటాయి. తెల్లటి పొర. ఏ దానిమ్మ పండునైనా మీరు చూడండి, ప్రతి దానిమ్మ పండు విత్తనాల లోపట తెల్లటి పొర ఉంటుంది. తెల్లటి పొర ఎందుకు ఉంటుందో చెప్పండి మీకు తెలిస్తే. డెకరేషన్ కోసం ఏంటి? తెల్లటి లిప్స్టిక్ పూసుకుందా? నీకు దండం పురుషోత్తం అన్నా. చూడండి, ఈ తెల్లటి పొర విత్తనం కుళ్ళిపోకుండా, విత్తనాలు పాడుకాకుండా, విత్తనాలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, విత్తనం పాడు కాకుండా కుళ్ళిపోకుండా కాపాడేదే ఈ తెల్లటి పొర. విత్తనం ఒక విశ్వాస అయితే, విత్తనాలు అనేక మంది విశ్వాసుల సముదాయం అయితే, వినండి, ఈ విత్తనాలుగా పిలువబడుతున్న విశ్వాసులు పాపపు లోకంలో పడిపోకుండా చెడిపోకుండా ఉండునట్లుగా విత్తనాలు తెల్లటి పొర చేత కప్పబడినట్లు ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ అనే తెల్లటి పొర చేత తాను కప్పబడేటువంటి వాడై ఉండాలి. ఏ వ్యక్తి మీద అయితే పరిశుద్ధాత్మ అనే తెల్లటి పొర చేత ఏ వ్యక్తి అయితే కప్పబడతాడో, మరలా చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ అనే తెల్లటి పొర చేత ఏ వ్యక్తి అయితే కప్పబడతాడో, పాడైపోయే ఈ లోకంలో, అపవిత్రత జుర్రుకుంటున్న ఈ పాపపు లోకంలో ఎక్కడ నువ్వు పాడు కాకుండా నిన్ను కాపాడే ఏకైక పొర పరిశుద్ధాత్మ పొర. యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి బాప్తిస్మంతో ఆగిపోకూడదు, చర్చికి రావటంతో ఆగిపోకూడదు, దశంభాగాలు ఇవ్వటంతో ఆగిపోకూడదు, ఉపవాస ప్రార్థనలకు రావటంతో ఆగిపోకూడదు. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ పొర చేత తాను కప్పబడిన వాడై ఉంటే పరిశుద్ధాత్మ పొర పాడు లోకంలో నువ్వు పాడు కాకుండా భద్రంగా నిన్ను కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? ఓ మాట చెప్తాను. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు పాడు కాకుండా ఉండాలంటే ఎక్కడ పెట్టాలి? నోరు తెరవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఇంకేమైనా ఉందా ఫ్రిడ్జ్ లోపట? అదే అంటారు కదా డీప్ ఫ్రిడ్జ్. ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాన్ని బట్టి జరిగేది ఏంటో తెలుసా? ఆ లోపట ఆ చల్లటిదనం వస్తువు పదార్థం పాడు కాకుండా కాపాడబడుతుంది. ఒక వస్తువు పాడు కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టబడ్డట్లుగా ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని
పరిశుద్ధాత్మలో దాచుకునేటువంటి వాడై ఉండాలి అంటాడు అపోస్తుడైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు నాతో కలిసి, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే మనలో నివసించే దేవుని కొరకు బ్రతకాలనే ఆశ అనే విత్తనం ఉందగా, దేవుని మార్గంలో నడవాలనే ఆశ కలిగిన విత్తనం ఉందగా, ఏదేమైనా రేపు నేను పరలోక రాజ్యం చేరుకోవాలి అనే ఆశ అనే విత్తనం ఉందగా. ఈ విత్తనం నీలో ఉన్న మంచి పదార్థం పాడు కాకుండా ఉండాలంటే దేని చేత కాపాడుకోగలుగుతాము? పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోగలుగుతాం. అద్భుతం, దివ్యమైన మాట. ఆ రోజుల్లో అరణ్యంలో పరలోకం నుంచి మన్నా కురిసేది కదా. మన్నా డైరెక్ట్గా ప్లేట్లో కురిసేదా, వాళ్ళు వండుకున్న పాత్రలో కురిసేదా, నేల మీద కురిసేదా? టకమని చెప్పండి. మరి నేల మీద కురిస్తే నేల మీద వాళ్ళు కార్పెట్ వేసినట్లుగా బైబిల్లో రాసిందా? మరి ఎక్కడ పడింది? నేల మీద పడితే నేల మీద పడిన ఆహారాన్ని తినటం సాధ్యమా? నేల మీద పడిన ఆహారాన్ని తినటం సాధ్యమా? అరే, మన చేతిలో నుంచి ఒక అరటి తొక్క లేదు, ఒక పండు లేదా తినే ముద్ద నోట్లో నుంచి అట్లా జారి నేల మీద పడిపోయింది అనుకోండి, మరలా దాన్ని తినగలుగుతామా? ఎందుకు? ఏంటి, అది కింద పడింది కాబట్టి. ఎందుకు? మట్టి అయిపోయింది. మరి మన్నా ఎక్కడ కురిసింది? మరి నేల మీద కురిసినప్పుడు ఏం కావాలి? మట్టి అంటాలి. అద్భుతం తెలుసా, ఆ మన్నాకు మట్టి అంటలా. మన్నాకు మట్టి అంటలేదా? ఎలా అంటలేదు? మన్నా కొరవకు మునుపు నేల మీద మంచు కురిసేది, మంచు కురిసిన తర్వాత మన్నా కురిసేది. అంటే కింద ఏముంది? ఈ మన్నాకు మట్టి అంటకుండా కాపాడింది మంచు. ఆ మంచే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మంచే పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా, ఈ భయంకరమైన మట్టి లోకంలో మట్టి నీకు అంటకుండా నిన్ను కాపాడే ఒకే ఒక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి. అందుకని ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడై ఉండాలి. ఆఖరి మాట జ్ఞాపకం చేస్తాను, గమనించండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసింది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన యెడల ఎంత మేలు. అలాగూ ఎవడును, నా వైపు చూడండి, ముగిస్తున్నాను ఇక్కడ, నాతో కలిసి అనండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన యెడల ఎంత మేలు. పాప సహితునిలో నుంచి ఎవరు పుడతారు? పాప సహితునిలో నుండి వాస్తవంగా ఎవరు పుడతారు? పాప సహితుడే పుడతాడు. వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? మామిడి చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? సపోటా చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి? సీతాఫలంలో నుంచి ఏ కాయలు వస్తాయి? పాప సహితునిలో నుంచి ఎవరు పుట్టుకొస్తారు? కానీ యోబు ఏమంటాడు తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకు రాబోతున్నాడు. ఎవరా పాప సహితులు? ఎవరా పాపరహితులు? ఆ పాప సహితులే రాహాబు, ఆ పాప సహితులే రూతు, ఆ పాప సహితులే తామారు. ఆ పాప సహితుల వంశావళిలో నుండి పుట్టిన పాపరహితుడే మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాప సహితులలో నుండి దావీదు, బత్షెబ ఆ వంశావళిలో నుండి పాప సహితులో నుంచి పుట్టుకొచ్చిన పాపరహితుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాప సహితులో నుంచి పాపరహితుడు ఎలా పుట్టుకొచ్చాడు? తల్లి మరి అంటది, ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యపరచబడుతుంది. ఈ దానిమ్మ పండ్లు తెల్లటి పొర చేత కప్పబడినట్లుగా ఈరోజు మందిరానికి వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చిన తల్లులారా, తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చిన తండ్రులారా, పరిశుద్ధాత్మ తెల్లటి వస్త్రం యేసు నామములో ఈ గడియలో మీ శరీరాలను కప్పుకొనుగాక. అలా బ్రతికితే స్తంభం మీద కూర్చోబెడతాడు, నీ తల మీద కిరీటం పెడతాడు. మహిమ కలిగిన రాజుగా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి మనలను కొనిపోవునుగాక.